breaks. So ఇవాళ వీడియోలో మనం named tuples గురించి చూద్దాం. సో named tuples కూడా collections లో one of the module. సో named tuples ఏంటి అనేది చూద్దాం. సో ఈ పైథాన్ అనేది పైథాన్ సపోజ్ టైప్ ఆఫ్ కంటైనర్. ఆ కంటైనర్ ఏంటి అని అంటే named tuple. సో ఆ named tuple అనేది collections లో మాడ్యూల్ అన్నమాట. ఇదన్నమాట. సో ఇది డిక్షనరీస్ కి దీనికి ఏంటి తేడా అని అంటే డిక్షనరీస్ లాగానే నేమ్ టపుల్ కూడా కీస్ ని వాల్యూస్ ని తీసుకుంటుంది. అండ్ ఇది ఏంటి అని అంటే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ both access to key and value iteration both possible అవుతాయి. బట్ డిక్షనరీస్ లో అది పాసిబుల్ కాదు. ఏంటి ఇటరేషన్ అనేది పాసిబుల్ కాదు. అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్ గా ఉండదు కదా. మనకి డిక్షనరీస్ లో మనం యాక్సెస్ చేసుకోవాలి, వాల్యూస్ ని యాక్సెస్ చేసుకోవాలి, పర్టికులర్ ఆర్డర్ లో యాక్సెస్ చేసుకోవాలి అని అంటే డిక్షనరీస్ లో పాసిబుల్ కాదు. అదే మనం నేమ్డ్ టపుల్ లో పాసిబుల్ అయ్యాయి. సో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి ఇందులో అని అంటే చూద్దాం. సో యాక్సెస్ ఆపరేషన్స్ ఏంటి అని అంటే వీ కెన్ యాక్సెస్ బై ఇండెక్స్. మనకి అదే డిక్షనరీలో ఇండెక్స్ తోనే యాక్సెస్ చేసుకోవడం పాసిబుల్ కాదు. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఆర్డర్ అనేది ఆర్డర్ ప్రకారంగా మనం యాక్సెస్ చేసుకోవడం అనేది డిక్షనరీస్ లో పాసిబుల్ కాదు. వెనాస్ నేమ్డ్ టపుల్ లో పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి కీనేమ్ తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం A1 B2 అంటున్నాం కదా. A అనేది కీనేమ్ కదండి. కీనేమ్ తో కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అది నేను చెప్పేది. నెక్స్ట్ ఏంటి యూజింగ్ గెట్ అట్రిబ్యూట్. సో ఈ గెట్ అట్రిబ్యూట్ వాల్యూస్ this is yet another way to access a value by giving name tuple to key value as its argument. ఈ విధంగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. 3 వేస్ అన్నమాట. సో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాము. మనం ఏంటిది కీ వాల్యూని ఎలా యాక్సెస్ చేస్తాము, ఏంటి నేమ్ టపుల్ ద్వారా అనేది చూద్దాము. సో ఇంపోర్ట్ కలెక్షన్స్ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేమ్ టపుల్ ని డిక్లేర్ చేస్తున్నాను. ఎలా అంటే స్టూడెంట్ ఈక్వల్ టు కలెక్షన్స్ ఫర్ నేమ్డ్ టపుల్. సో ఎలా డిక్లేర్ చేస్తున్నానో చూడండి. కలెక్షన్స్ డాట్ నేమ్డ్ టపుల్ ఏంటి ఫస్ట్ ఏంటి డిక్షనరీ నేమ్ స్టూడెంట్. సో ఏంటంటే ఇస్తున్నాను నేమ్ ఏజ్ ట్యూబీ. నేమ్ టపుల్ స్టూడెంట్ నేమ్ ఏజ్ ట్యూబీ. నెక్స్ట్ ఇక్కడ వాల్యూస్ ని యాడ్ చేస్తున్నాను. నేమ్ ఏంటి స్టూడెంట్ యొక్క డిక్షనరీలో నేమ్ నందిని అని, ఏజ్ 19 అని, ట్యూబీ సంథింగ్. నెక్స్ట్ ఏంటి యాక్సెస్ యూజింగ్ ఇండెక్స్ ద్వారా ఎలా యాక్సెస్ చేస్తున్నాను. S1 S dot name S comma dob. సో గెట్ అట్రిబ్యూట్ ద్వారా S comma dob అంటున్నాను. సో ఈ విధంగా నేమ్ వస్తుంది, ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, dob వస్తుంది. సో మనకి మనం ఇది చూస్తే స్ట్రక్చర్ మన సి ప్రోగ్రామ్ లో స్ట్రక్చర్స్ ఉంటాయి కదండి. స్ట్రక్చర్స్ ఎలా గెట్ చేస్తాము అది అలా అనిపిస్తుంది కదండి. సో చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఇండెక్స్ ఈస్ 19 S1 ఇండెక్స్ ఇదేంటి ఇది 0 వాల్యూ, ఇది 1 వాల్యూ కాబట్టి ఇండెక్స్ ఈస్ 19. నేమ్ ఈస్ నందిని. అట్రిబ్యూట్ ద్వారా నేను వాల్యూ తెచ్చుకుంటున్నాను. ఏంటి అని DOB డేట్ ఆఫ్ బర్త్. ఇది కీ నేమ్ చూడండి. కీ నేమ్ ద్వారా నందిని. నేను ఏంటి ఇక్కడ డాట్ నేమ్ అనే ఇస్తున్నాను. నేమ్ అనేది నాకు ఇక్కడ కీ కదండి. ఇవన్నీ కీస్ కదా. సో ఇది కీ వల్ల, ఇండెక్స్ వల్ల, ఇది అట్రిబ్యూట్ వల్ల. సో 3 డిఫరెంట్ వేస్ గా నేను యాక్సెస్ చేస్తున్నాను. ఏంటంటే ఇండెక్స్ ద్వారా, కీ నేమ్ ద్వారా, గెట్ అట్రిబ్యూట్ ద్వారా. ఈ 3 వేస్ ద్వారా నేను యాక్సెస్ చేస్తున్నాను. ఇదండి మనకి ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది. నెక్స్ట్ ఏంటి కన్వర్షన్ ఆపరేషన్స్. ఎలా కన్వర్షన్ చేస్తాము, ఎలా కమ్యూనికేట్ అవుతాము అనేది చూడండి. ఫస్ట్ ఏంటి అనుకో మేక్. సో ఈ మేక్ అనే ఆపరేషన్ ఇది ఏం చేస్తుంది అంటే is used to return a name tuple from the iterable past as argument. ఇది ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాము. సో ఆ నేమ్ tuple ద్వారా రిటర్న్ చేస్తుంది ఇటరబుల్ అయితే. నెక్స్ట్ ఏంటి యాజ్ టిక్డ్ అంట. యాజ్ టిక్డ్ అంటే ఏంటి this function returns the order ticked as
constructed from the map values. Instruct చేస్తున్నాము they order లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి యూజింగ్ స్టార్ డబుల్ స్టార్ ఆపరేటర్. డబుల్ స్టార్ ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే డిక్షనరీని నేమ్డ్ టపుల్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక డిక్షనరీని నేమ్డ్ టపుల్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఎలా అనేది చూద్దాం ఇవన్నీ ప్రోగ్రామేటిక్ గా ఇలా అనేది చూద్దాం. సో మనము ఇక్కడ ఈ ఆపరేషన్స్ అన్ని ఎలా నేర్చుకోవాలి. కలెక్షన్స్ ఇంపోర్ట్ చేసినాక ఇది మనం ఇక్కడ ఇదంతా చూసాం కదండి. సో ఇక్కడ నేను ఫస్ట్ వాల్యూని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇటరబుల్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఏంటి ఎలా ఈక్వల్ టు సమ్ నేమ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ డిక్షనరీని చూడండి. ఇక్కడ డిక్షనరీ కాబట్టి నేను కీ అండ్ వాల్యూ బోత్ ఇస్తున్నాను. ఇంటి నేమ్ ఇచ్చాను, ఏజ్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. అండ్ దెన్ ఇక్కడ ఏంటి చూడండి నేమ్ టపుల్ నేమ్ ద్వారా నేమ్ టపుల్ ని యూజ్ చేసుకుంటున్నాను. LI అని అంటున్నాను. LI అంటే ఏంటి ఇక్కడ నేమ్స్ అనేవి బుక్ చేస్తాయి. ద నేమ్ టపుల్ ఇన్స్టెన్స్ యూజింగ్ ఇటరబుల్ ఈస్ అని చెప్పేసి నెక్స్ట్ స్టూడెంట్ అండర్స్కోర్ ఇది యూనిక్ LI యూజ్ చేస్తాను కాబట్టి ఆ నేమ్ టపుల్ ద్వారా అవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏంటి డిఫరెంట్ ఆర్డర్ డిక్షనరీ ఇక్కడ ఏం చేస్తున్నాను చూడండి. యాజ్ డిక్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. యాజ్ డిక్ట్ అంటే ఏంటి ఆర్డర్ డిక్ట్ గా మేము ఎలా అయితే ఆర్డర్ పాస్ చేస్తున్నానో ఆర్డర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డబుల్ స్టార్ యూజ్ చేస్తున్నాను. డబుల్ స్టార్ అంటే మనం ఏం చేస్తామంటే డిక్షనరీలో ఉన్న నేమ్ టపుల్ కూడా మొత్తం రిటర్న్ చేస్తుంది. రిటర్న్స్ నేమ్ టపుల్ ఫ్రమ్ ద డిక్షనరీ అంటే కదండి. సో ఇక్కడ TI ఇక్కడ యాజ్ డిక్ట్ అండర్స్కోర్ మేక్ LI. సో ఇవన్నీ ఏం చేస్తుంది అనేది చూడండి. నేమ్ టపుల్ యూజింగ్ ఇటరబుల్ ఈస్ ఏమేమైతే పాస్ చేసినామో ఫస్ట్ ఇటరబుల్ నుంచి ఏంటి నేమ్ ఈక్వల్ టు మంచి ఇవన్నీ పాస్ చేస్తాం LI ద్వారా. అంతేకాదండి ఇక్కడ చూడండి స్టూడెంట్ డాట్ నేమ్ ఆఫ్ LI అని అంటున్నాం. నెక్స్ట్ ఏంటి ఆర్డర్ డిక్ట్ ఇన్స్టెన్స్ యూజింగ్ నేమ్ టపుల్ ఈస్ యాజ్ డిక్ట్ అండర్స్కోర్ యాజ్ డిక్ట్. సో అండర్స్కోర్ యాజ్ డిక్ట్ యూజ్ చేస్తాం కాబట్టి ఆర్డర్ లో ఫస్ట్ ఏం పాస్ చేస్తాను నేను దాన్ని 19 ఇది పాస్ చేస్తాను కాబట్టి డిక్షనరీ అనేది బుక్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి నేమ్ టపుల్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ స్టార్ DI అని అన్నాను. సో DI లో ఏముంది నేమ్ ఈజ్ ఈ విధంగా మేము ఆపరేషన్స్ ని ఈ విధంగా నేను ఇవన్నీ చేసుకోవచ్చు అన్నమాట వాల్యూస్ ని. సో ఇవన్నీ ఇనిషియలైజ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూపించాను కదండి. నెక్స్ట్ అడిషనల్ ఆపరేషన్స్ ఇవే కాకుండా ఇంకా మనం వేరేవి కూడా చేసుకోవచ్చు. ఏంటి ఫీల్డ్స్ అని రీప్లేస్ అని. ఫీల్డ్స్ అనేది ఏంటి అని అంటే ఆల్ ద కీ నేమ్స్ కీ నేమ్స్ అనేది ఇచ్చేస్తుంది. రీప్లేస్ అని అంటే మనకు తెలుస్తుంది ఏంటి it is used to change the values mapped to the passed key name. Change చేస్తుంది. ఈ వాల్యూస్ ని కీ నేమ్ కి చేంజ్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చూద్దామండి. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనం ఎలా అనేది చూస్తాము. సో చూడండి ఇప్పుడు స్టూడెంట్ ఈక్వల్ టు కలెక్షన్స్ డాట్ నేమ్ టపుల్ ఇచ్చాను. నెక్స్ట్ పాస్ చేశాను. ఇక్కడ ఆల్ ద ఫీల్డ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ అండర్స్కోర్ ఫీల్డ్స్ అని ఇస్తున్నాను. సో ఏమేమైతే ఫీల్డ్స్ ఉన్నాయో స్టూడెంట్స్ కి అవన్నీ వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి రీప్లేస్ చేస్తున్నాను. నేమ్ ఈక్వల్ టు మంజీత్ అని చెప్పేస్తున్నాను. మీ బదులు మంజీత్ అని రీప్లేస్ చేస్తున్నాను. సో చూడండి ఫస్ట్ నేను ఫీల్డ్స్ ని యాక్సెస్ చేస్తున్నాను. సో నేమ్ ఏజ్ డ్యూటీ అని వస్తుంది. నెక్స్ట్ ఏంటి నేను ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను. నేమ్ ని మంజీత్ గా రీప్లేస్ చేస్తున్నాను. సో మంజీత్ 19241997 అనేసి ఈ విధంగా నేమ్ టపుల్ ని మోడిఫై చేస్తుంది. సో ఇదండి మనం మోడిఫై చేసుకోవచ్చు. ఇంకేంటి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనం పర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో ఇదండి నేమ్ టపుల్ గురించి. That's all for this video. Thank you everyone. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.